What's up, my dear fellas? My dear fellas, welcome back to my YouTube channel. I am Naveen Golden Boy. Welcome back to the new vlog. Telugu best blogger, best YouTuber, best influencer. ఏంటంటే ముచ్చట ఏం లేదు, ఖాళీ ఉన్నా, బోర్ వస్తుంది, ఏదైనా సినిమా పోదామని చెప్పి అనుకుంటున్నా. మన ఆయన పేరు ఏం పేరు రా, ఏమంటారు, థ్యాంక్స్ నమస్తే అంటాడు చూసినావా దాని సినిమాలో మాస్టర్ సినిమాలో ఉంటాడు విలన్ క్యారెక్టర్. విజయ్ తలపతి విజయ్ కాదు, కాదు ఏంద్రా నా మెమరీ ఇంత బేకార్ ఉంది. ఎవరో ఆయనది మహారాజా అని చెప్పి సినిమా ఉంది, తమిళ సినిమా, తెలుగు డబ్బులు ఉందన్నమాట. సో అది ఆయన సినిమాలు బాగుంటాయి. సో యాక్షన్ మూవీ, మంచి అసబద్ధమైన యాక్షన్ ఉంటుంది. సో పోదామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు 7:20 ఉంది అది పిక్చర్, ఇప్పుడు 7:10 అయితే 10 minutes ఉంది మనకి. సో ఇంట్లో నుండి బోర్ వస్తుంది, పోదామా అని చెప్పి ఆలోచిస్తున్నాం. వినయగాడు ఉండేమో ఫోన్ చేస్తే వాడేమో హిమాలయ పోయినట్టు పని మీద. ఒక్కరిని పోవాలా వద్దా ఆలోచిస్తున్నా. ఏమంటారు, పోదామా వద్దా అదే అర్థమవుతలేదు. సో ఏదో ఒకటి చేద్దాం, 10 నిమిషాలు ఉంది, ఆలోచించుకొని పోవాలని వదులుతాం. హీరో పేరు విజయ్ సేతుపతి. ఓకే, విజయ్ సేతుపతి హీరో. అండ్ రేటింగ్ 9.5 ఉంది. రేటింగ్ 9.5 ఉంది. సినిమా గురించి నాకు ఏం తెలియదు, అంటే లెక్క అది పలానా సినిమా పలానా ఉందని తెలియదు, ఏం తెలియదు. ర్యాండమ్గా వెళ్ళిపోతున్నా, ఇప్పుడే చూసిన 9.5 రేటింగ్ ఉంది. ఇంకా విజయ్ సేతుపతి సినిమా అనేసరికి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నాకు యాక్టర్ గురించి తెలుసు, జబర్దస్త్ యాక్టర్ అయినా. సో లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ వుడ్ బీ. లెట్ మీ గివ్ ఏ రివ్యూ ఆఫ్టర్ వాచింగ్ దిస్. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. సినిమా అయితే మ్యాడ్ ఉంది. మ్యాడ్ అంటే లైక్ చెప్తా, మొత్తం చూసినాక చెప్తా స్టోరీ ఏంది ఏం కథ. లంజా వాడుకుందమ్మా ఇవనైందా బుద్ధి పడదంగి లంజా వాడుకో సీదా దెంగేస్తుడు వాళ్ళతో. లంజా వాడుకో ఇంటికి పోయినాక చెప్తానండి ఏమైనా. సో ఇప్పుడే వచ్చిన సినిమా చూసి తింటున్నా. ఇప్పుడు ఇక తినుకుంటా మాట్లాడదాం మీతో, పని అయిపోతుంది, అది ఇది 2 పనులు అయిపోతాయని మాట్లాడుతున్నా. అయితే వచ్చేటప్పుడు ఒక లఫడా అయింది మనతో. నేను ఇట్లా పెట్రోల్ ఒప్పించుకొని ఇట్లా బయటికి వెళ్ళి వస్తున్నాడు దన్మని అవతలకి వెళ్ళి ఆల్టో కార్ వేసుకొని ఆడు 40 మరీ 50 కాదు కానీ ఒక 40 అనుకుందాం, 30-40 స్పీడ్ ఉన్నాడు. మంచి స్పీడ్లోనే ఉన్నాడు. వచ్చుడు రమ్మని గుద్దేసి దెంగేస్తూనే ఉండు. నేను గుద్దగానే అరే బెహన్కేలోడే అంటారు, మరి బెహన్కేలోడే అంటూనే ఉన్నా. వాడు గుద్ది దెంగేస్తూనే ఉన్నాడు, ఇట్లా గుద్ది దెంగేస్తూనే ఉండు. నాకు వాడు గుద్దినందుకు అంటే దెబ్బలేం తలగలేవు, ఏం కాలేదు. గుద్దినందుకు ఏమనుకున్నా వాడు దెంగేసిన గుద్దామంటే మస్తు పోయినా. బండి మలుపుకొని పోయి ముంగడ వచ్చేసరికి వాడు ముంగడ సైడ్ తీసుకొని ఉన్నాడు. ఆడు సైడ్కి రాపి ఉన్నాడు. సైడ్ తీసుకొని రాపి ఉన్నాం కానీ పోయి ఆడికి పోయి క్యాచలారా గాడి అది ఇది అంటే ఆడు అన్న బాయ్ అంటున్నాడు. ఆడు గుద్ద వాళ్ళగా దాగున్నాడు. వెనకాల మొత్తం పిల్లల్ని ఎక్కించుండు, చిన్న పిల్లల్ని ఎక్కించుండు. ముంగడ ఒక ఆడామ ఉంది, మళ్ళీ ఇంకో చిన్న పిల్లల్ని పెట్టుకొని ముంగడ ఆమె ఉంది. గుద్ద వాళ్ళగా దాగున్నాడు. ఆడు వానికి మాట్లాడనికనే వస్తలేదు ఆయనకి సరిగా. నేను చెప్పిన క్యా చలారా గాడి టక్కర మార్కే సీదా ఆగా తుమ్ రుకే బీ నహీ అది అంటే భయ్యా సారీ భయ్యా అంటుండే. వెనకకెళ్ళి చిన్న పిల్లలేమో అన్న సారీ అని చెప్పి వెనకకెళ్ళి చిన్న పిల్లలు అంటారు. నాకు ఇక నేను చెప్పి अरे भाई नक्को चला तो गाड़ी बाजू रख दे, गाड़ी साइड में रख दो पूरा, अगर आगे जाके तो किसी को भी डाल देता. नक्को चला तो गाड़ी किसी को भी फ़ोन करो ना के गाड़ी लेके आता तो नक्को चलाओ అని చెప్పి ఆయనకి చెప్పినా. ఇక ఆడి ఏం చేసిండో ఏమో నేను ఇక చెప్పేసి వచ్చేసినా. ఇక నేను కాకపోతే చెప్పేసి వచ్చేసినా. ఇక వాళ్ళొప్పుకోడు. ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు పిచ్చి మాగడాలు. నువ్వు మంచిగా పోతున్నావు కూడా ఇగో ఇట్లాంటి మాగడాలు వచ్చి గుద్దివాడు తింటారు. నేను లిటరల్లీ అంటే కొనాకున్నా కాబట్టి ఇట్లా డాష్ ఇచ్చేసి వెళ్ళిపోయింది బండి. ఓకే, డాష్ ఇట్లా క్రాష్ ఇచ్చేసి బండి వెళ్ళిపోయింది. నా బండి ఇట్లా అయింది అంతే. ఇట్లా బండి కొంచెం ఇట్లా అయింది అంతే, ఏం కాలేదు. కానీ బండి కొంచెం ఇట్లా అయింది, అది క్రాష్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అదే ఒకవేళ నేను కొంచెం మధ్యలుకున్నా, కొంచెం మధ్యలుకున్నాను అనుకో ముంగడికి, ఆడు గుద్ది వాడ దిగుతుంటే నేను కంపల్సరీ నాకు దెబ్బలు తాకుతుండే కింద పడి. మరీ అంత డేంజర్ ఆకపోయినా కూడా కంపల్సరీ దెబ్బలు అయితే తాకుతుండే. ఇక మన టైం మంచిగా ఉండవు, ఏముండవు, ఏ కథ ఉండవు, సేఫ్ అయిపోయినాం మనం. సో జాగ్రత్త పోరి, బండ్ల మీద బయట చూసుకుంటూ పోరి.
ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మా అమ్మ మొత్తుకొని చంపుతుంది నన్ను. ఆల్రెడీ నేను స్టోరీలు పెట్టినా చూసిండే ఆగమవుతుంది. ఆమెకి ఎట్లా అంటే మామూలు టైంలోనే ఫోన్ చేసి ఆమె చెప్పేది ఒకటే, బండ్ల మీద మంచిగా తిరుగు, మంచిగా తిను, మంచిగా ఉండు, జాగ్రత్త పో అది ఇవే చెప్తుంది. ఎందుకంటే ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్లు అవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆమె ఎప్పుడు ఇదే చెప్తుంటుంది. సో ఇది తిన్నదంటే ఇంకా తిట్టి పడేస్తుంది. ఇది నడుపుతున్నావు ఇంకా తండ్రి అంటే ఆగమాగం అవుతుంది. బండే వద్దా అంటుంది, నేను బండి నడపకు, నువ్వు బండి పడదే అంటుంది అక్కడ. అట్లా చేస్తుంది మా మమ్మీ. ఏమైనా కొంచెం ఇట్లా అయిందనుకో దాన్ని మొదలే అవసరమే లేదు అంటుంది. అడగనా ఆ మధ్య యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి టీవీలలో ఏదో న్యూస్ ఇచ్చారన్నమాట. ఏమనంటే బండి చూసి నడుపుర్రి, అది నడుపురి, ఇది నడుపురి. ఒక యాక్సిడెంట్ చూసి ఆమె అంటది ఇక వద్దే, అరే బండి తీయొద్దు, మనము బస్ ప్రయాణమే చేద్దాం మనం అంటది మా అమ్మ. తెలుసా నేను చెప్తా, అరే మమ్మీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పి నువ్వు బండి తీయకపోతే ఎట్లా మమ్మీ, అదిగా అందరికి అట్లనే అయితే అవే మమ్మీ అది అంటే లేదు కాదు, అన్ని టైంలో మనం ఉండవు, మంచిగా ఉండదు, వద్దు మనం బండ్లు తీయొద్దు, మనం బస్ ప్రయాణమే చేయాలి అంటది. గట్లా క్యాండిడేట్ మా మమ్మీ. అంటే ఇక మా మమ్మీ ప్రపంచం అంతా నేను అన్నయ్య ఇద్దరమే. ఆమె ఏమున్నా కూడా మా ఇద్దరి మీదనే ఉంటుంది ఎప్పుడు దాస. ఆమెకి ఏదేమైనా కూడా మేమిద్దరం మంచిగా ఉంటే చాలా, ఆమెకి ఇంకేం అవసరం లేదు. మేమిద్దరం మంచిగా ఉంటే చాలా, ఆమెకి ఇంకేం అవసరం లేదు. నేను మాట్లాడేటప్పుడు జరేమన్నా దగ్గినా లేకపోతే జరేమన్నా డల్గా మాట్లాడినా, ఏమైంది నీకు ఫస్ట్ చెప్పు, నాకు ఏమైంది నీకు అంటది. ఆమెకి ఎప్పుడు ఇట్లా ఫోన్ చేసినప్పుడల్లా ఇట్లా హుషారుగా ఉండాలి, హుషారు ఉండి గట్టిగా మాట్లాడుతుండాలి, హుషారుగా ఉండాలి. అప్పుడే వీడు మంచిగా ఉండు అంటది. ఏమన్నా కొంచెం ఎవరో డల్గా మాట్లాడినా తగ్గినా కూడా ఏమైంది నీకు, ఏం తింటున్నావు, ఎందుకు తగ్గుతున్నావు, ఇట్లనే చేస్తుంది మా మమ్మీ. ఘోరంగా చేస్తుంది. అట్లా ఇక తల్లి ప్రేమనే ఇక అట్లనే ఉంటుంది ముచ్చట. సినిమా రివ్యూ అంటావా? సినిమా రివ్యూ తిన్నాక ఇస్తాను, కూర్చొని నిమ్మలంగా చెప్తా. అయితే నాకు ఇలా తెలిసిన విషయం ఏంద్రా అంటే, నేను అంటే బై హార్ట్ చాలా వీక్, నాది చాలా వీక్ హార్ట్. నేను చాలా కమ్జోర్ మనిషిని. అంటే ఎమోషనల్లీ అంటే ఎట్లా చెప్పాలి మీకు, నా గుండె చాలా డెలికేట్ హార్ట్ రా నాది, చాలా డెలికేట్ హార్ట్. ఎందుకంటే వాడు నన్ను గుద్దినప్పుడు ఎంత కోపంలో ఉన్నారా అంటే, చెప్తున్నా కదా, నేను బండి తిప్పుకొని మరీ పోయినా అంటే అర్థం చేసుకోరు మీరు, నాకు ఎంత కోపం వచ్చింది. మస్తు కోపంలో ఉన్నాను నేను. పోయినా ఆడికి పోయి అనేసరికి వెనకాల మొత్తం చిన్న పిల్లలు ఉండి ముంగడ ఆడమా పిల్లలు వేసుకొని వాడు తాగుండదు అనేసరికి నాకు మొత్తం ఆడికి పోయిన తర్వాత నేను మొత్తం ఇట్లా ఏమన్నా అర్థం కాలేదు నాకు. మొత్తం నా కోపం అంతా వెళ్ళిపోయింది, ఇట్లా మొత్తం ఇదైపోయినా నేను. తర్వాత నాకేమనిపించింది అంటే, ఈ ముంగల పోయి ఉన్న గుద్ది ఆ పిల్లలంతా ఆగంగాలనిపించింది. కొట్టేసుకొని చెప్తున్నా, అన్నం తింటున్నా కొట్టేసుకొని చెప్తున్నా. నేను వానికి కూడా అదే చెప్పినా, నువ్వు బండి నడపకు, నువ్వు బండి పక్కకు పెట్టుకో, ఎవరికైనా చెప్పు, వాడు వచ్చి తీసుకోతాడు బండి అని చెప్పినాను నేను. సో అప్పుడు అనిపించింది నాకు, అరే నేను చాలా వీక్ ఉన్నారా నేను, అంటే బై హార్ట్ చాలా వీక్ ఉన్నా, చాలా డెలికేట్ ఉంది నా హార్ట్ అనిపించింది నాకు. గట్టి కావాలి మనం, కనికాలం లేకుండా కావాలి జరా. నేను ఎంత ఎమోషనల్ ఫీల్ అవునరా అంటే చెప్తాను. నేను ఎంఎంఏ పోతుండే కదా, స్పారింగ్ చేస్తుంటాం అనమాట. స్పారింగ్ చేసి ఎట్లా అంటే లైట్ పవర్తో చేస్తాం అనమాట. పవర్ ఎక్కువ రప్ప ఫైట్లు ఆడినట్లు ఆడడం, లైట్ పవర్తో, అంటే టెక్నిక్ పైన దానిపైన ఫోకస్ చేసుకుంటే లైట్ పవర్తో ఆడతాం. అయితే అందులో ఎవరికైనా కొంచెం ఇక ఫైట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇట్లా పోతాయి అనమాట, కొంచెం పవర్ యూజ్ అవుతారు రప్పని చెప్పి. సో అట్లా ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటే రప్పని ఇట్లా కొడితే, అరే సారీ అని చెప్పేస్తుంటే ఎంబడే నేను, సారీ అని చెప్పేస్తుంటే ఎంబడే. వెనకకెళ్ళి ఉంటారు కదా సీరియల్ కోచ్లు ఉంటారు కదా, సారీ ఎందుకు చెప్తున్నావు అంటుండే. నేను అట్లా చెప్పేస్తుంటే. సో అంత ఎమోషనల్ క్యాండిడేట్ అనమాట నేను ఇంత ట్రైన్ చేస్తా, ఇంత చూడడానికి ఇంత టఫ్గా అనిపిస్తాయి ఇట్లా కదా. ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్ట్రీట్ ఫైట్ చేయలేను. స్ట్రీట్లో ఎవరిని కొట్టలే నేను, ఎవరిని చేతులు ఇవ్వట్లే ఇప్పటివరకు అవుతుంది. ఎందుకంటే నాకు కొట్టబుద్ధి కాదు పోయి. నాకు ఎట్లా అంటే, నువ్వు ఏం చేసినా కూడా ఎట్లా అంటే, నువ్వు ఎంత తిట్టినా ఏం చేసినా కూడా ఒకవేళ నువ్వు సారీ చెప్పేసి అపాలజీ చేసినావు అనుకో, నేను క్షమించేస్తా ఈజీగా. నేను మాఫ్ అనేస్తా. ఇంత టఫ్గా అనిపిస్తా కానీ చూనిక టఫ్గా అనిపిస్తా. మళ్ళీ నువ్వు నేను ఎట్లా అంటే 99.9% నేను ఏమన్నా ఇట్లాంటి లొల్లుల పంచాయతీలు అన్నీ అవాయిడ్ చేయడానికనే ట్రై చేస్తాను, మొత్తం అవాయిడ్ చేయడానికనే ట్రై చేస్తాను. అంటే చాయిస్ ఆనికే వదిలేస్తాను, నీ ఇష్టం రా భయ అంటే. మళ్ళీ నేను వంగి ఉండను, మళ్ళీ ఆడ నేను ఎప్పుడు నిలబడి లేచే ఉంటా. అదే చాయిస్ అవతలోనికి ఇచ్చేస్తాను, నీ ఇష్టం రా నాయన అని చెప్పి. నువ్వు కొట్లాడదామంటే కొట్లాడదాం, లైట్ అనుకుంటే లైట్, నాదేం లేదు, నేను దీనికైనా రెడీ అని చెప్పేస్తాను. సో అన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఆ 0.1% ఏదవుతుంది, 0.001% ఏదవుతుందో చూసినావా, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అది ఆ సంఖ్య ఫిరాయించిందంటే నేను
ఇక అంతే, ఇక కథనే వేరే ఉంటుంది. ఇప్పటివరకు ఆ కోపం ఎవ్వరు చూడలేరు. మా ఇంట్లో అప్పుడప్పుడు చూస్తుంటారు కానీ వాళ్ళకు కూడా నేను కరెక్ట్ తెలియదు. అంటే తెలుసు వీడు షార్ట్ టెంపర్ కాడు, ఈడు జప్పున కోపం అవుతుంది దీనికి, మళ్ళీ జప్పమని అప్పుడే సలగైపోతాడు అని చెప్పి తెలుసు. కానీ నా మొత్తం హయ్యెస్ట్ కోపం అనేది ఇప్పటివరకు ఎవరు చూడలేరు. అంటే అంత అది తీసుకురాలేదు ఇంకా ఎవడు ఆ సిచ్యువేషన్ కాడికి అది తీసుకురాలేడు లైవ్లో. వాడు తీసుకొస్తే అప్పుడు అర్థమవుతుంది ఏంది నవీన్ గారి కోపం ఎట్లా, ఆయన ప్రేమ ఎట్లుంటుంది, ఆయన మజాక్ ఎట్లుంటుంది, ఆయన కోపం ఎట్లుంటుంది అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా ఇది నార్మల్గా ఇట్లా ఈ షార్ట్ టెంపర్ ఇది ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. నా కోపము, ఆ కోపం అనేది ఏది ఉంది చూసినావా, అది బయటికి ఊకే రాదు, అది వేరేది, అది ముచ్చట. అది వస్తే అది ఘోరంగా ఉంటుంది. గొప్ప చెప్తారు కాకపోతే విచ్ ఇస్ ట్రూ. ఓకేనా? సో అయితే సినిమా గురించి మాట్లాడితే, సినిమా వాజ్ ఎ మాస్టర్ పీస్ రా. ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఎంత ఖతర్నాక్ ఉంది సినిమా అంటే లిటరల్లీ సినిమా చూసుకుంటే కూడా నేను ఒక్కొక్క జాగాల కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నాకు. అంటే ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అది సినిమాలో ఒక్కొక్క సీన్ దగ్గర కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నాకు. అండ్ ట్విస్ట్లు అయితే ఖతర్నాక్ ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. అండ్ సినిమా అయితే సెక్సీ ఉంది, చెప్తున్నా కదా, మస్తు అంటే మస్తు ఉంది. కంపల్సరీ చూడరు సినిమా. థియేటర్లో చూస్తారా లేకపోతే ఓటీటీలో చూస్తారా మీ ఇష్టం, కానీ ఓటీటీలో చూసినా చూడవచ్చు. మంచి సౌండ్ పెట్టుకొని చూడరు. కానీ క్రేజీ మూవీరా, మస్తు అనిపించింది నాకు. అసలు మస్తు అంటే మస్తు అనిపించింది. ఎన్ని సినిమాలు చూసి నేను చేసినా కదా, ఆ ట్విస్ట్లో నేను కొంచెం అది అంటే లాస్ట్ది కొంచెం క్లైమాక్స్ కాడ కొంచెం అర్థమైపోయింది అనుకో నాకు. ఇప్పుడు ఏం జరగబోతుంది ఏం కథ అన్నది క్లైమాక్స్ కాడ కొంచెం అర్థమైపోయింది. కాకపోతే సినిమా వాజ్ బ్యూటిఫుల్. ఇట్లా అంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు సినిమాది. ఏదో ఏం కథ, నేను విజయ్ సేతుపతి ఉన్నాడు కదా, ఆయన మీద హోప్స్ పెట్టుకొని అచ్చా ఈయన ఉన్నాడంటే సినిమా బాగానే ఉంటుందా అని చెప్పి హోప్స్ పెట్టుకొని పోయినా. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. డైరెక్టర్ ఎవడో తెలియదు, హీరోయిన్లు ఎవడో తెలియదు, స్టోరీ ఏంది తెలియదు, ఏమీ తెలియదు. కాబట్టి సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా పోయినా కాబట్టి మస్తు అనిపించింది సినిమా నాకు. ఎందుకంటే అన్ని తెలుసుకొని అట్లా ఇట్లా తెలుసుకున్నాం అనుకో, మనకు సినిమా అనేది మన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇట్లా ఉండబోతుంది అని చెప్పి అప్పుడు చూసినప్పుడు అది మన ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ కాలేదంటే సినిమా అసలే బాగాలేదని అనిపిస్తుంది మనకు. సో ఇట్లా జీరో ఎక్స్పెక్టేషన్స్ పోతే అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఏ సినిమా అయినా అట్లనే చూడాలి నాకు తెలుసు. అందుకే నేను ఏదైనా సినిమా వస్తుందంటే ఓకే అనుకుంటా, అంతే తప్ప దాని ట్రైలర్లు చూసి, టీజర్ చూసి, లేకపోతే డైరెక్టర్ ఎవడు, ఆడేవాడు, వీడేవాడు, ఆడేవాడు అని చెప్పి అదంతా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని నేను ఓకే రైట్ అంటే రైట్. ఇప్పుడు దేవరాది ఉంది, ఆ ఫియర్ సాంగ్ ఒకటి ఉంది, సాంగ్ విన్నాను. ఆ ట్రైలర్లు అవేవి ఎక్కువ చూడలేదు. దాన్ని ఆ డైరెక్టర్ ఎవడు, ఏం కథ ఏందనేది చూడలేదు. కొంచెం నాకు అది ఆ సాంగ్ అదొక డైలాగు, టీజర్లో ఒక డైలాగ్ అది వినేసరికి నాకు కొంచెం కాన్సెప్ట్ అదే అర్థమైంది. అంటే ఇది భయం గురించి ఉండబోతుంది సినిమా, భయం అనే కాన్సెప్ట్ పైన ఉండబోతుంది అదే అని చెప్పి కొంచెం ఏదో అట్లా తెలిసింది. కానీ చూద్దాం అది ఎట్లా ఉండబోతుందో సినిమా. సో అదనమాట. ఓవరాల్గా అయితే సినిమా అయితే మాస్టర్ పీస్. జబ్బోస్ అంటే జబ్బోస్ ఉంది, మస్తు ఉంది. పోయి చూడరు, ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా పోయి చూడరు, మస్తు అనిపిస్తుంది మీకు కూడా. ఖతర్నాక్ వచ్చింది. ఏందా చూస్తురా, బ్లాక్ కాఫీ అయితే అసలు కాదు, శిలాజిత్, ఇది లిక్విడ్ శిలాజిత్ అండ్ అశ్వగంధ టాబ్లెట్. సో ఇది ఒకటి వేసుకొని శిలాజిత్ తాగేస్తాం. ఇప్పుడే ఇందాక లేచిన మొహం కడిగిన ఇప్పుడే. సో అర్లీ మార్నింగ్ వేసుకొని స్నానం చేసి గుడికి పోదాం. ఇవాళ ఏందో స్పెషల్ డే ఉంది, ఏదది మన ఏకాదశి సంథింగ్ ఏదో ఉంది, స్పెషల్ డే ఉంది. అయినా మనకి స్పెషల్ డే నార్మల్ డే డైలీ పోతాం మనం గుడికి. సో స్నానం చేసి గుడికి పోయేసి జిమ్కి వెళ్ళిపోతాం. ఇవాళ డైట్ లిప్స్ ఉన్నాయి, హెవీ డైట్ లిప్స్ అండ్ పుల్వా కూడా ఉంది. సో లెట్స్ గో దోస్తో. ఇప్పుడు వచ్చిన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మనం ఇంకో టెంపుల్కి వెళ్తాం. ఇంకో టెంపుల్ పోయి వ్యాయామం చేద్దాం. ఏమన్నా అయితే లాస్ట్ టైం 175 into 4x4 ఏమో కొట్టినా. సో ఇప్పుడు 180 into 3x3 కొట్టాలి మనం. లాస్ట్ టైం మన పిఆర్ వచ్చేసి 180 kgs పిఆర్ కొట్టినాం. అంటే మనం 1 rep మ్యాచ్ కొట్టినాం 180 kgs. సో ఇప్పుడు 180 kgs తోని 3 sets 3 repetitions కొట్టబోతున్నాం. సో ఒకవేళ ఇది కొట్టినామంటే వీఆర్ డూయింగ్ ఎ గుడ్ ప్రోగ్రెస్ అని అర్థం. అండ్ 200 daysకి చాలా దగ్గర ఉన్నట్టు అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఇక 200 kgs కొట్టేవచ్చు. లాస్ట్ టైం 190 kgs హాఫ్ వచ్చి వెళ్ళిపోయింది అది. సో 190 kgs అయితే మనం కవర్ చేసి ఇప్పుడు నెక్స్ట్ 1 rep మ్యాచ్ చెక్ చేసుకున్నప్పుడు రావు బేటా. ఏమైంది వాట్ హ్యాపెన్. సో అయితే 190 kgs ఇప్పుడు లేకపోతే ఇంకా మన కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Yeah,
raps like a heart attack, fast fatal heart impact, past painful scars. In fact, I blast tasteful bars and pass. I back up my actions, fact don't ask, grab reactions, jacked attack with every word, then act with class as they hear me snap. I got nothing to lose, cause I fought and felt the bruise. Now I'm not the one confused, call the shots and they produce. I ain't lost, I'm finally loose, pick a new silver excuse. I need the views to boost me to a new abuse of being used. Everybody wants a piece now, y'all can rest in peace now. You're dead to me, so peace out. Remember you're discreet out. Get ready for defeat now, I'm gonna make you bleed out. Listen on repeat now and weed out all the weak now. Get up and make a change, don't remember yesterday. If you got something to say, speak your mind before your grave, cause your life is yours to save. Ain't nobody gonna change, everybody stays the same. So be different, make a name, like a soldier, I keep on moving forward, always getting closer, marching till it's over. And just like a soldier, I keep on moving forward, always getting closer, I'm marching till it's over. And just like a soldier, I keep on moving forward, always getting closer, marching till it's over. And just like a soldier, I keep on moving forward, always getting closer, marching till it's over. It's ridiculous, I'm spitting this meticulous and limitless, while others out there spitting shit got hits up on the charts and shit. I see why other artists quit, cause people don't reward good shit. They love to hate but hate to live. Society, you swing and miss. And honestly I get it, promise me you won't regret it. Wasting energy, forget it, don't look back, go on and get it. Bite the bullet just a bit, bite your tongue and don't say shit. Make your actions hard to miss, be a legend not a myth. It's obnoxious that I'm conscious, rapping honest as promise. Try to harness, as an artist stay. సో గాయస్ ఐమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ ఈజ్ హియర్. వచ్చిన ఛాన్స్ అయిపోతుంది జిమ్ నుండి వచ్చి కూడా షేక్ చేసుకొని తాగిన, బాసనలు తోమేసిన, పోయి స్నానం చేసి ఇంకో ఇవాళ ఏకాదశి అని చెప్పి అదేదో స్పెషల్ ఏకాదశి ఉందంట. సో అట్లా అని చెప్పేసి ఇవాళ యాక్చువల్లీ ఉపవాసం ఉండాలి, కాకపోతే ఇక నాకు నేను ఆకలి తట్టుకోలేను, పోయి తినకుండా ఉండలేను. సో షేక్ చేసుకొని తాగేసిన. సో ఇప్పుడు ఏమన్నా వెజ్ తింటాను, మన టిఫిన్ చేసేటప్పుడు వస్తాను. ఇవాళ మొత్తం నాన్ వెజ్ బంద్ చేసి ఇక్కడ మన వెజ్ తింటాను. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ లాగో Q&A చేద్దాం అనుకుంటున్నా, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ది. సో కొంచెం అదొక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇంకొకటి గివ్ అవే యాక్చువల్లీ ఇవాళ ప్లాన్ చేసిన, ఇవాళ ట్యూస్డే కదా, వెనస్డే, రేపు ప్లాన్ చేసి ఉండే. అయితే ఇద్దరిని సెలెక్ట్ చేసిన, అది స్క్రీన్ షాట్ అనేది తీసుకొని. సో దాంట్లో టాప్ నుంచి ర్యాండమ్ ఇట్లా ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి డీఎం వేస్తే, ఒక ఆయననేమో ఈయనే మన ECL దగ్గర ఒక ఆయన వెళ్ళిండు, ఇంకొక ఆయననేమో సిరిసిల్ల దగ్గర ఒక ఆయన వెళ్ళిండు. సో వాళ్ళని అడిగితే అన్న ఈ 22nd ఏమో ఎగ్జామ్ ఉందని చెప్పి, సండే అయితే పాసిబుల్ అవుతుంది అన్న అని చెప్పండి. ఈ ECL దగ్గర ఆయననేమో నా కాలేజ్ ఉంది బట్ ఓకే అన్న రమ్మంటే వస్తాను అని చెప్పి అన్నాడు. ఫస్ట్ ఆయన సండే పెట్టుకుందాం అన్న అన్నాడు. తర్వాత కాలేజ్ ఉందన్న అంటే మాకు ఒకటి వేయాలి, ఒక రోజు దుమ్మదేమో అదే అని చెప్పి అన్న. అంటే సరే అన్న వచ్చేస్తా అని చెప్పి అన్నాడు. అయితే తర్వాత సిరిసిల్ల అతను అడిగితే నా ఎగ్జామ్ ఉందన్న సండే పెట్టుకుందామని అంటే, ఇక సరేలే ఇక ఇద్దరికి సండే కన్వీనియంట్ ఉంది అని చెప్పేసి ఓకే సండే చేద్దామని చెప్పి అన్న. సో వాళ్ళకి సాటర్డే మళ్ళీ ఇనిషియేట్ చేసి ఇట్లా పలానా ఇట్లా ఇక్కడికి రావాలి ఇంకా అని చెప్పి టైం అవ్వని చెప్పేస్తే వాళ్ళు రాగానే వాళ్ళకి గివ్ అవే ప్లాన్ చేసాం. అండ్ ఒకవేళ మీ సజెషన్ నాకు ఉంటే ఒకసారి కింద కామెంట్లో సజెషన్ ఇవ్వండి. ఎట్లా అంటే వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ పెట్టి ఒకరికే ఇద్దామా, అంటే వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టి గెలిచిన వాళ్ళకి గివ్ అవే ఇద్దామా, లేకపోతే ఇద్దరికి ఇచ్చేద్దామా, లేకపోతే ఎట్లా వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి కింద కామెంట్ పెడితే. నేను కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ఎట్లా ఇద్దాం ఇది ఏం కథ అని చెప్పి. కాంపిటీషన్ అయితే పక్కా, ఎందుకంటే వాళ్ళు ఏదో ఉత్తనే వచ్చింది గివ్ అవే అనుకోకుండా కొంచెం గెలుచుకున్నా నేను అరే నేను కొట్టినారా బాయ్, నేను పుషప్స్ అనకంటే ఎక్కువ కొట్టి వన్ బీట్ చేసి నేను గెలుచుకున్నా ఇది. సో ఇది నా సొంతం, ఇది నాకు ఎవడు ఉత్తగేయాలి అని చెప్పన్న ఒక అది ఉంటుంది అనమాట అవన్నీ. సో అట్లా అని చెప్పి కాంపిటీషన్ అయితే పెడతా. సో అది ఎట్లా పెడదాం, ఎట్లా అంటే ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఆడినప్పుడు ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కదా, ఎట్లా ఆబ్వియస్లీ. సో ఓడిపోయిన వాళ్ళకి ఏం చేద్దాం అని చెప్పి, ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా చిన్నగా ఏమన్నా ఇద్దామా, లైక్ ఒక క్రియేటిన్ అన్నా లేకపోతే ప్రీ వర్కౌట్ అన్నా అట్లా చిన్నదేమన్నా ఇచ్చి గెలిచిన ఆయనకి ఫుల్ స్టాక్ ఇద్దామా, ఎట్లా ఇద్దాం అనేది మీరు నాకు కింద కామెంట్లో చేసి చెప్పండి. లేకపోతే ఇద్దరికి ఫుల్ స్టాక్ ఇచ్చేద్దామా, లేకపోతే ఇద్దరికి ఫుల్ స్టాక్ ఇచ్చేస్తే అప్పుడు ఆ పట్టు ఉండదు కదా, అంటే ఆ కసి మీద చేయరనమాట ఇద్దరు కాంపిటీషన్. ఎందుకంటే ఓడిపోయినా అదే వస్తుంది, గెలిచినా అదే వస్తుంది, ఏం కాదు లేరా అన్నట్టు అనుకుంటారు. సో కింద కామెంట్ చేసి చెప్పురి ఏమంటారు ఏం కదా సజెషన్ మీది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్ అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు అన్నిటిచి భయం నాకు ఇవ్వలేదు దేవుడు రాజులా